చాలా అంటే బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ జర్నీ మీది. అంటే మీ చిన్నప్పటి నుంచి రేణు దేశాయ్ గారు ఇండిపెండెన్స్ గా నేను చెప్తున్నాను, అంటే కాన్సిక్వెన్సెస్ అపార్ట్ చాలా యూనిక్ లైఫ్, చాలా యూనిక్ లైఫ్. ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒక కొత్త కల్చర్ నేర్చుకున్నారు వచ్చి ఈ తెలుగు నేలకు వచ్చి. అండ్ అక్కడి నుంచి సరే అఫ్ కోర్స్ మీరు చక్కటి తల్లిగా యూ హ్యావ్ రియలీ రేస్డ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్. అండ్ సినిమాల్లో మీ ఇది చూపించారు, కవితను రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రేణు అంటే ఏం చెప్తారు మీరు? సన్యాసం, ధ్యానం, సన్యాసమా? అంతే. ఇంకా కొన్ని సంవత్సరం ఉంటాను ఇక్కడ, బికాజ్ ఇంకా ఆద్యాకిర చిన్న ఉన్నారు. దాని తర్వాత ఐల్ బి ప్రాపర్ యాసిటిక్ ఓన్లీ. అంతేనా? అంతే అంతే. వాళ్ళకి ఇలా ఉండాలి, ఇదే అవ్వాలి, ఇది అవ్వండి, యూ బికమ్ దిస్ వెన్ యూ గ్రో అప్ అని మీరు చెప్పిస్తారో యూ జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్? ఇట్ ఇస్ దేర్ డెస్టినీ. ఆఫ్ కోర్స్ వరల్డ్ ఆల్వేస్ డిక్టేట్స్. అకిరా ఇంకా తెరపైకి రాబోతున్నారని అందరూ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, నాట్ అందరూ, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికన్నా ముందు నేనే వెయిట్ చేస్తున్నాను. బట్ అతని ఇష్టం, వెన్ ఎవర్ హీ డిసైడ్స్. హి ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిషియన్. yes he is. అది కూడా మీ అభిరుచి వల్ల వచ్చింది బహుశా, అంటే యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. I slowly very quietly got them into the పియానో ఆల్సో. నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలకి మీరు పియానో నేర్చుకోండి అంటే వద్దని అంటారు. నేను పియానో కొన్నాను, ముందు పియానో ఇంటికి తీసుకొచ్చాను. ఐ డోంట్ వాంట్ కీబోర్డ్, ఐ వాంటెడ్ అ ప్రాపర్ అకోస్టిక్ పియానో. ఇంటికి తీసుకొచ్చి నా కోసం టీచర్ పెట్టుకున్నాను నేను, కరెక్ట్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైంలో. సో వాళ్ళు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను నా టీచర్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ విల్ బి డూయింగ్ ఆన్ ద పియానో. వాళ్ళు చూసారు, వారం రోజు చూసారు, 10 రోజు చూసారు, నెల రోజు చూసారు. అప్పుడు అకిరా, అద్దా వాజ్ వెరీ స్మాల్, అద్దా 5 years. అకిరా వచ్చాడు, మమ్మీ నేను నేర్చుకోవచ్చా? అసలు నేర్చుకోవచ్చు. అసలు నువ్వు నేర్చుకోవాలంటే నువ్వే డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ నేను నీ వెనకాల తిరిగి అరచి నువ్వు క్లాస్ ఉంది క్లాస్ చే, అలా వద్దు, నీకు ఇష్టం ఉంటే చేసుకో, నువ్వు నాకు ఇష్టం ఉంది అని. సో హీ హైజాక్ట్ మై క్లాస్ టైమ్. సో మై టీచర్ దెన్ మీరే తెలివిగా అలా పెట్టారు సెటప్. అంతే, బికాస్ డైరెక్ట్ పిల్లలకి చెప్తే ఇది నేర్చుకో అంటే నేర్చుకోరు పిల్లలు. వాళ్ళకి కొంచెం కొంచెం అట్లా అటెంప్ట్ చేసుకొని. సో దట్స్ హౌ దే ఆర్ పియానో జర్నీ స్టార్టెడ్. సో అకిరా చేస్తున్నాడు కదా, అన్నయ్య చేస్తున్నాడు అంటే ఆద్య పాప కూడా స్టార్ట్ అయిపోయింది, నాకు కూడా నేర్చుకోవాలి. సరే ఇద్దరు నేర్చుకోండి. సో మరి అకిరా ఆఫ్ కోర్స్ ఫిల్మ్ తెరపై రాబోతున్నారు. ఆద్యాకి మీరే ప్లాన్స్ ఐ థింక్ ఒక చోట మీరు చెప్పారు, లేకపోతే మీ ఇన్స్టా పోస్ట్ లోనే చూసాను, దట్ షీ ఈస్ గోయింగ్ టు బి యాక్టివిస్ట్, యానిమల్ యాక్టివిస్ట్. నాట్ యానిమల్ యాక్టివిస్ట్, నో Adya is not something on the production side or something. No, she will be into public service. How that I cannot tell. Public service, that's what I remember. నాకు అలా అంటే నా అలా పైకి వెళ్ళింది అనమాట మీరు అలా అనగా. పబ్లిక్ సర్వీస్ అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ లైఫ్, ప్రజల సేవలో ఉంటారు, ప్రజల సేవలో ఉంటుంది. తన జాతకంలోనే ఉందా? జాతకాలు కూడా చూపిస్తారు అయితే నమ్ముతారు మీరు కొంతవరకు? నేను అలా ఊహించుకునే కన్నాను. ఏదో మనం మనుషులు కదా ఏదో కన్నచ్చు అని కన్నేసి ఏదో స్కూల్ పంపించేసి మంచిగా ఏదో చదువులు చెప్పి మళ్ళీ ఫారెన్ పంపించేసి అలా కాదు. ఐ సెడ్ అకిరా స్టిల్ ఐ వాజ్ యంగ్ బికాజ్ ఆఫ్ 22, బట్ ఆద్య చాలా ఆలోచించుకుని కన్నాను నాకి. నేను ఏదైనా బేబీని కనేస్తే ఆ బేబీ ఆ లైఫ్, ఆ జీవం ఈ సొసైటీకి ఏదో మంచి చేయాలి. దాట్ ఈస్ హౌ ఐ థాట్ ఈవెన్ 2 years before I had Adya. So I was very clear. It was like a mission to give birth to a child which will be useful for the society instead of just being selfish. So I hope she fulfills her destiny. Destiny, of course. మీరు అన్నట్టు అందరూ మనం కేర్ టేకర్స్ మాత్రం పిల్లలకి. అంటే ఇప్పుడు చెప్తున్నది పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తున్నది, పిల్లలకి మనం కేర్ టేకర్స్, మనకి ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తించి. They just come via us. We are not their owners. Indian concept, నేను నీ తల్లి, నేను నీ తండ్రి, నేను నీ కోసం ఎంత చేశాను, నువ్వే నా మాట వినాలి, ఇదే ప్రొఫెషన్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి, ఇతనితోనే పెళ్లి చేయాలి. They are not our properties. We are supposed to be there for them as a background guiding force. We are supposed to be their anchors. We cannot be their we cannot be their dictators. That's how I look at parenting. Parenting అంటే మనం బ్రతిమాలచ్చు, చెప్పచ్చు. We can't dictate our kids. అంతే కదా, డిక్టేట్ చేయలేము. కానీ ఇద్దరు ఇండివిజువల్స్, బట్ దే హ్యావ్ ద అమ్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా ఎలా పడాలో అది పర్ఫెక్ట్ గా మీరు నాతోనే ఉన్నారు అన్న చిన్నప్పటి నుంచి. నేను అదే అఫ్ కోర్స్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. చాలా బ్యూటిఫుల్ గా పెంచారు. సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి, సేఫ్ దీపావళి టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే అంటున్నాను నేనంటే, ఎక్కువ సౌండ్ పటాకాలు అవాయిడ్ చేయండి. ఈ ప్రాణుల కోసం ఇలాంటి కాదు, మనుషుల కోసమే. బికాస్ దీపావళి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ నాట్ సౌండ్ ఇస్ వాట్ మై స్టాండర్డ్ సేయింగ్ ఇస్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ క్రాకర్స్ ఆఫ్టర్ లక్ష్మీ పూజన్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. బట్ do the full jadis, do the flower pots. ఎక్కువ జస్ట్ బాంబ్స్, ఒక ఇట్లా బాంబ్ పెట్టేసి లక్ష్మీ బాంబ్
one sound will come. What is enjoyment in that? అసలు ఆ రోజు పాప ఇంట్లో ఉండే వాళ్ళు టీవీ చూద్దాం అంటే కూడా వినిపించదు, అన్ని విండోస్ మూసేసుకుంటే కూడా వినిపించదు. అది పెద్ద చెప్పలేని ఒక and try to go to a temple, try to be in a temple. మనకి చిన్నప్పుడు కంపల్సరీ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి, మీ పెద్ద నాన్న ఉందా లేదంటే అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళ దగ్గర వెళ్ళి మీరు టేక్ ద బ్లెస్సింగ్స్, మంచిగా తినండి ఆ రోజు. బట్ ట్రై టు హ్యావ్ డోంట్ ట్రై టు ఎక్కువ లిటరింగ్ చేయొద్దు, ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు. ట్రై టు ఎర్దన్ మనం మట్టి దీపాల్లో నువ్వుల నూనె వేసి, మట్టి దీపాల్లో candles is not our culture, wax is not our culture. For us it is nuvul noon or the deepam noon or nayi for that matter. So try to కొంచెం traditions hold చేస్తూ పండగ చేసుకోండి అంతే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్త, అది కంపల్సరీ. మీ ఫ్లోయింగ్ ఇట్లా మీ చీరలు ఉంటే, సిల్క్ చీరలు ఉంటే, లేదంటే లంగావణి ఉంటే, అబ్బాయిలు కూడా ఆ నెక్ లో అది కుర్తా పైజామాతో పాటు ఏదో వేసుకుంటారు దుపట్టలా, అది మీరు ఉంగి పటాకాయలు పెట్టేటప్పుడు యూ క్యాన్ బర్న్. దే ఆర్ లాట్ ఆఫ్ బర్న్ ఇంజరీస్ ఆన్ దివాళీ డే. చాలా 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 జాగ్రత్త పడాలి. వి కంపల్సరీ కీప్ బాటిల్, 1 bucket of water కంపల్సరీ ఉండాలి పక్కన, కంపల్సరీ. అది వితౌట్ దట్ వి డోంట్ డూ. అండ్ ఇలాగా గాల్లో రాకెట్లు ఎగరేసే దీనిలో పైన డాబా మీద ఎవరైనా పక్కింట్లో అంకుల్స్ వాళ్ళు తిరుగుతున్నారా, ఎస్పెషల్లీ వాళ్ళు లుంగిలు కట్టుకు తిరిగితే ఇబ్బంది. ఇవి నిజంగా అయిన సంఘటనలు, ఇప్పుడు వినడానికి నవ్వుతాం కానీ తర్వాత ట్రాజెడీ, ఇప్పుడు కామెడీలా ఉంది కానీ. సో బట్ ఎనీవే ఐ అండర్స్టాండ్, పాయింట్ ఇస్ టేకెన్. హ్యావ్ అ సేఫ్, క్వైట్, light filled Diwali is a festival of lights, not a festival of sound. It is a festival of lights and we have to celebrate it. We have to అన్ని దీపాలు పెట్టుకోండి. దాంట్లో లేదు దివాలి, దానిలో దివాలి లేదు, రే అని ఉంది కదా, రే ఉంది, నైట్ ఉంది కాబట్టి అలా. బట్ మీరు తెర మీద మళ్ళీ తళుక్కుమని ఒక దియాలాగా బ్యూటిఫుల్ గా మెరవాలని మేము కోరుకుంటున్నాం రేణు, బికాస్ చాలా డిఫికల్ట్. ఐఎమ్ మోర్ గోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ వే, ఐఎమ్ మోర్ బికమింగ్ అ సాధు రాదర్ దెన్. రైట్ నౌ మై ఎన్జిఓ యానిమల్ వెల్ఫేర్ ఇస్ డ్రైవింగ్ మీ టు బీ మోర్ ఇక్కడ ఉండాలి సొసైటీలో, గ్రౌండింగ్. బట్ అది లేదంటే నేను ఎక్కడో ఆశ్రమంలోనే ఉంటాను డెఫినెట్లీ. తప్పకుండా. ఇవాళ మీరు ఎందుకో సింబాలిక్ గా కాషాయం వేసుకొచ్చారో తెలియదు కానీ, నో దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఇష్టం నాకు ఆరెంజ్, చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పటి నుంచి నా మమ్మీ ఎన్నిసార్లు తిట్టారు నాకు, ఇంత ఆరెంజ్ వేసుకోకు సన్యాసి అయిపోతావు. అదే అయిపోయింది, అదే మమ్మీ మాటలు నిజం అయిపోయింది. నాకు చాలా ఇష్టం ఈ కలర్. ఐ కెన్ వేర్ ఆరెంజ్ 24 hours. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కలర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి హ్యాపీ దీపావళి, దీపావళి శుభాకాంక్షలు. నేను using this platform, can we start a trend, can we start a hashtag? అంటే మీరే స్టార్ట్ చేయొచ్చు. చెప్పండి. మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, బర్త్డే సెపరేట్, న్యూ ఇయర్ సెపరేట్, అది సెపరేట్. కానీ సంక్రాంతి, ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళి ఇలాంటి దానికి హ్యాపీ వాడద్దు, శుభ వాడుకోండి అంతే. That is, I have been trying to tell this to my friends and family. Now I want to go more global. Don't say happy Diwali, don't say happy Ugadi. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. और in Marathi से तुम्हाला दिवाळीच्या शुभेच्छा और आपको शुभ दीपावली. Yeah, शुभ दीपावली is good. Yeah, शुभ दीपावली. हाँ, संक्रांति also happy संक्रांति. What is happy संक्रांति? What is happy गणेश चतुर्थी? ఏదో హ్యాపీ యాడ్ చేయాలండి. It is గణేష్ చతుర్థికి శుభకామనాయ్. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వాట్ ఈస్ హ్యాపీనెస్? యూ సే హ్యాపీ బర్త్డే, యూ సే హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఇస్ ఫైన్. సీ ఈవెన్ ఇఫ్ యూ సీ క్రిస్టియన్స్, వాళ్ళు మెరీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అందరూ, మెరీ క్రిస్మస్. ఈద్ ఉంటే దే విల్ సే ఈద్ ముబారక్, దే విల్ నాట్ సే హ్యాపీ ఈద్, ఇట్ ఇస్ ఈద్ ముబారక్, మెరీ క్రిస్మస్. మనమే హ్యాపీ 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 అన్నిటికీ హ్యాపీ వాడేశారు. సో డోంట్ సే హ్యాపీ. నేను పర్సనల్ గా ఎన్ని సంవత్సరం నేను ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పీపుల్ హు డూ 1-on-1, ఐ ఇమీడియట్లీ మెసేజ్ దెమ్, ప్లీజ్ డోంట్ సే హ్యాపీ, శుభాకాంక్షలు వాడుకోండి. సో దే విల్ బి లైక్ యా వాట్ ఎవర్. బట్ తిట్టారు నాకు, నువ్వే ఒకటే అన్ని నీకు ఆలోచనలు వస్తాయి, మిగతా ఎవరికి రారు. ఐ సెడ్ వాట్ ఈస్ హ్యాపీ ఇన్ ఇట్? హ్యాపీ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్, వీఆర్ గోయింగ్ ద ఈజీ వే. అంటే ఎందుకు? అది మన భాష కాదు, అది మన సంస్కారాలు కాదు, అది మన సంప్రదాయం కాదు. శుభ దీపావళి, దీపావళి శుభాకాంక్షలు ఇస్ వాట్ ఇస్ ఆర్ ట్రెడిషన్. డోంట్ సే హ్యాపీ. మినిమం 15 years నుంచి నేను చెప్తున్నాను జనాలకి, 15 years. బట్ దిస్ టైమ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఆన్ ఐదర్ మై ఇన్స్టాగ్రామ్, ఐ వాంట్ టు మేక్ అ వీడియో, ఐ వాంట్ టు పుట్ అ పోస్ట్. ప్లీజ్ దీపావళి శుభాకాంక్షలు అనండి. దీపావళి శుభాకాంక్షలు. అదే, మీకు శుభ దీపావళి. థ్యాంక్ యూ. అండ్
చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కగా ఐ థింక్ మీ ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ మనకి ఎంత మన లాంగ్వేజ్ లో మన లైఫ్ లో మన సెల్యులర్ లెవెల్ లో ఇంగ్లీష్ వచ్చేసింది. అది సో అంటే ఇప్పుడు మనం చాలాసేపు ఇంగ్లీష్ మాట్లాడాం కాబట్టి ట్రోల్ చేస్తారు అందరు, కానీ కరెక్టే మీరు అనేది రైటే. సో ఎంత వరకు కుదిరితే అట్లీస్ట్ మన ఫెస్టివల్స్ మన పండుగల వరకు కొంచెం ఇంగ్లీష్ ని పక్కన పెట్టేసి ఆ టైంలో ఒక శుభ పదం వాడేస్తే ఎంత బాగుంటుంది. తప్పకుండా ఐ థింక్ అది ప్రాక్టీస్ గా స్టార్ట్ చేద్దాం. You should do hashtag for the younger generation. Hashtag stop saying happy. Hashtag శుభ వాడుకోండి. యూజ్ సే శుభ. Yeah. చాలా బాగుంది. హ్యాష్ సే శుభ Yes. బాగుంది. శుభ సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు ఇవన్నీ మనం వాడచ్చు. డెఫినెట్ గా. అండ్ ఐ థింక్ మీ ఎన్జిఓ మనకి వీధి జంతువుల కోసం, వీధి కుక్కల కోసం మీరు పెట్టిన కుక్కలు అన్ని ప్రాణులు, పిల్లులు, వీధి ప్రాణులన్నిటికీ పెట్టిన ఎన్జిఓ తప్పకుండా చాలా మంచి వర్క్ చేస్తారు. అంటే ఎవరు పట్టించుకునే జీవుల్ని పట్టించుకోవడానికి పెట్టిన ఆర్గనైజేషన్ అది. మీరు చాలా శ్రద్ధగా, మీకు అవసరం లేదు, హాయిగా కాలు మీద కాలేసి కూర్చొని. నిన్నే అది అనుకున్నాను. ఒక్కడే నిన్న ఒక హారబుల్ రిపోర్టర్, హీ టార్చర్డ్ మై వాలంటీర్, హీ టార్చర్డ్ మీ. అతనే బ్రతిమాలి నైట్ 11 o'clock అతనికి హెల్ప్ చేసుకొని అతను చెప్పిన కుక్కని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేశాను. నైట్ 12:30 వరకు నేను మెల్కుండి ఆ కుక్క హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు ఆ కుక్కని మెడిసిన్ ఇచ్చే వరకు అన్ని చూసుకొని, ఆ కుక్కకి ఒంట్లో బాగాలేంటే మీరే ఆల్రెడీ 10 రోజుల తర్వాత మీరు లేట్ రిపోర్ట్ చేశారు. దానికి ఆ మనిషి ఎంత బూతులు తిట్టారంటే మామూలు బూతులు తిట్టలేదు. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ దట్ ఐ హావ్ స్టార్టెడ్. ఐ డోంట్ నో వై. ఐ సెడ్ నాకు నా లైఫ్లో బూతులు సరిపోవట్లేదేమో, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ పాసిబుల్ విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నేను దీనివల్ల ఫేమస్ అవుతాను, దీనివల్ల నాకు డబ్బుతో అసలు రాదు, డబ్బు నా పాకెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ ఇన్ మనీ ఫ్రమ్ మై పాకెట్. బట్ ఎవరు చేయాలి, ఇంకా చాలా చేయాలి ఉంది. దర్ సో మెనీ యానిమల్స్ రోజు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, బండిలు కొట్టుకొని వెళ్ళిపోతారు. పాపం అది ఆ రక్తంతో అట్లా ఏదో కాళ్ళు ఎరిగింది, నడుము ఎరిగింది, అట్లా ఉంటుంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. తప్పకుండా ఐ థింక్ మీ ఎన్జిఓకి మాత్రం ఖచ్చితంగా రేణు గారు ఇన్స్టా పేజ్ లో, అలాగే మేము కూడా డీటెయిల్స్ ఇస్తాం. మీ వంతు వాట్ ఎవర్ మీరు చేయదలిచింది, చేయగలిగింది తప్పకుండా మీరు ముందుకొచ్చి ఆర్థిక పరంగా మరో ఏ విధంగానైనా సరే వాలంటీర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వాలంటీరింగ్ మెయిన్లీ. ఇఫ్ యూ కాంట్ డూ మనీ, నాకు డబ్బు అంత అంటే ఆర్థికంగా ₹1,000 ఎవరి ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి వేయడానికి, ఇప్పుడు ఇవ్వడానికి కష్టపడతారు కొంచెం. బట్ కొన్ని మీరు చూస్తే రోడ్ మీద ఇగ్నోర్ చేయొద్దు. ఎవరు వేరే వాళ్ళు చూసుకుంటారు, ఎవరు చూసుకోవట్లేదు. 10 రోజు అట్లానే ఆ కుక్కలు పడి ఉంటాయి, వాళ్ళకి మ్యాగెట్స్ పట్టేస్తాయి, పురుగులు పట్టేస్తాయి. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఇట్ కమ్స్ టు అస్. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ దట్ యానిమల్. సో ముందే మీకు రోడ్ లో వెళ్ళేటప్పుడు కనిపిస్తే ప్లీజ్ రిపోర్ట్ చేయండి. ఏదో ఒక ఎన్జిఓకి రిపోర్ట్ చేయండి, జిహెచ్ఎంసీకి రిపోర్ట్ చేయండి. తప్పకుండా ఇది తూచా తప్పకుండా పాటిస్తూ మన ఇంటిని, మన ఒంటిని, మన పరిసరాల్ని, చక్కగా మన పిల్లల్ని, అలాగే మన కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని చక్కగా శుభకరంగా కళకళలాడుతూ దీపావళి జరుపుకుంటూ మనం చీకట్లని పారద్రోలి వెలుతురిని మరింతగా ఆహ్వానించి ఈ దీపావళి నుంచి అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. Thank you for your beautiful time and sharing your life with us. Anytime. Yeah. It is, you are doing it for a good cause. You are not promoting a film here. మనం ఇక్కడ మనకి ఈ ఇంటర్వ్యూ నుంచి కమర్షియల్ వచ్చే లాభం ఏం లేదు. In terms of any promotion or anything, this is more just for a general. I think మీరు బాగా మాట్లాడతారు కాబట్టి you should come more often, not just అంటే మీడియా కనే కాదు, మీ ఇన్స్టాలో అయినా సరే. I'm telling you, I'm becoming so sadhu, I'm going so inward. It becomes a clash of కి చేయాలా వద్దా. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు పిలిచినప్పుడు ఏంటి ఇంటర్వ్యూ ఇస్తాను నేను, ఏం మాట్లాడతాను, ఎందుకు చేయాలి, నేను ఇంట్లో కూర్చుని ఉంటాను కదా హాయిగా పని చేస్తుంటాను. బట్ దెన్ ఐ ఫీల్ కి దీస్ స్మాల్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు మీ బై మై ఎల్డర్స్, ఇఫ్ ఐ కెన్ జస్ట్ పుట్ ఇట్ అవుట్, చెప్పేస్తే ఒక్క వ్యక్తి కూడా పాటిస్తే చాలు. దే ఫీల్ కి నో దిస్ ఇస్ వర్త్లెస్ అంటే ఫైన్, అట్లా అందుకనే వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్. వి వాల్యూ యువర్ టైమ్ అండ్ యువర్ ప్రెజెన్స్ హియర్ అలాట్. సో చక్కగా దీపం పెడదాం కలిసి. ఎస్